ఆ? గాయత్రి గాయత్రి హేమంత్ హేమంత్ మేడం చెప్పండి మేడం. క్లాస్ ఏముండే ఇంతకుముందు? అడ్వాన్స్డ్ కాస్ట్ ఉంది మేడం 10 గంటలకి. 11కి ఏముండే? ఏం లేదు మేడం, ఖాళీ. 10 గంటలకు కాస్టింగు, అవును మేడం. 11కు ఎవరు తీసుకోలేదు మేడం క్లాస్. అవునా? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అవన్నీ మధ్యలో. వేపించుకోండి బియ్య. టీడీఎస్ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారమ్మా? ఇన్కమ్ పైన మేడం. ఓకే, ఇన్కమ్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఉన్నాయా బయట? బయట ఉండేది ఎత్తుకొచ్చుకో బట్టలే. ఓకే, తర్వాతమా నాగేశ్వర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. ఇప్పుడు మా హౌ టు ఎంటర్ టీడీఎస్ ఆన్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇన్ టాలీ. హౌ టు ఎంటర్ టీడీఎస్ ఆన్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇన్ టాలీ. In case of advances, payment is made after deducting the applicable TDS. ఒక నిమిషం. ఓకేమ్మా. తర్వాత ఇక్కడ ఏమిదంటే హౌ టు ఎంటర్ టీడీఎస్ ఆన్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇన్ టాలీ. అడ్వాన్స్ పేమెంట్ అదేవిధంగా దీంట్లోనే హౌ టు క్రియేట్ డిడక్టింగ్ టీడీఎస్ ఆన్ పేమెంట్స్ వోచర్ ఇన్ టాలీ. ఇక్కడ అడ్వాన్స్ హౌ టు ఎంటర్ టీడీఎస్
advance payments in tally. In case of advances payment to the party, ఎవర్కి అంటే పార్టీకి ఈజ్ మేడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద అప్లికేబుల్ టీడీఎస్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏబీసీ కంపెనీ మేడ్ అన్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ 10,000 రూపీస్ టు Phoenix agencies towards advertisement expenses, which will be adjusted against the bill of 20,000 rupees TDS is deducted while making the payment. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏబీసీ కంపెనీ మేడ్ అన్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ 10,000 రూపీస్. ముందుగానే పేమెంట్ చేసింది 10,000 రూపీస్. ఎవరికి? ఫియానిక్స్ ఏజెన్సీస్ టువర్డ్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. వాళ్ళకి ప్రకటనల కోసము 10,000 రూపాయలు ముందుగానే పే చేస్తే విచ్ విల్ బీ అడ్జస్టెడ్ అగైనెస్ట్ ద బిల్ ఆఫ్ 20,000 రూపీస్ టీడీఎస్ ఈజ్ డిడక్టెడ్ వైల్ మేకింగ్ ద పేమెంట్. ఇది ఇలా చేసేటప్పుడు 20,000 రూపాయలు అనేది అడ్జస్ట్ చేసి బిల్లు టీడీఎస్గా డిడక్ట్ చేసి పేమెంట్ చేయడం జరిగిందంట. అది ఏ విధంగా? ఇప్పుడు స్టెప్ 1 వచ్చి క్రియేట్ బ్యాంక్ లెడ్జర్. తర్వాత సెకండ్ వన్ వచ్చి క్రియేట్ పేమెంట్ వోచర్. థర్డ్ వన్ సెటప్ స్టెప్. ఓకే, ఇది ఏ విధంగా చేస్తారు అంటే స్టెప్ 1 వచ్చేసి క్రియేట్ బ్యాంక్ లెడ్జర్. తర్వాత రెండోది క్రియేట్ పేమెంట్ వోచర్. ఇందులో టీడీఎస్ అనేది ఏ విధంగా లెస్ చేస్తారు అనేది చూడండి, చెప్తాను. టీడీఎస్ అనేది ఏ విధంగా కట్ చేస్తారు అని. ఇవన్నీ చేసేది కాకుండా మీ ప్రజెంట్ మళ్ళా మీ ఫోటోలతో సహా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి. ఓకే, ఇప్పుడు చూడండి మా, ఇంకెవరు యాడ్ గారు కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ బ్యాంక్ లెడ్జర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మామూలుగా మనం కంపెనీని క్రియేట్ చేస్తూ ఉన్నాం, అవునా? మామూలుగా ఏం చేస్తానమ్మా, కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాంకుని క్రియేట్ చేసుకోవాలి. ఇందులోకి వస్తే గో టు గెట్వే ఆఫ్ టాలీ అకౌంట్స్ ఇన్ఫో, దీంట్లో లెడ్జర్స్ ఎంటర్, తర్వాత క్రియేట్లోకి వస్తే ఇప్పుడు బ్యాంక్ లెడ్జర్ అంట. కెనరా బ్యాంకు, ఏదో ఒక బ్యాంక్ పెడదాం, కెనరా బ్యాంక్ ఎంటర్. కెనరా బ్యాంకు ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇది అండర్ గ్రూప్ ఏంటిమా? కెనరా బ్యాంక్ వచ్చేసి అండర్ గ్రూప్ ఏమి? బ్యాంక్ వచ్చేసి అండర్ గ్రూప్ ఏంటి శ్రావణి? బ్యాంక్ అకౌంటా మేడం? ఓకే, బ్యాంక్ అకౌంటా కాదు, బ్యాంక్ అకౌంటే. ఓకే, బ్యాంక్ అకౌంట్. ఇక్కడ చూడండి అకౌంట్ హోల్డర్స్ నేమ్ అని వచ్చింది. నేను ఇచ్చానా? ఇది చూడండి, విజయశ్రీ mallala@gmail.com అని వచ్చింది. నావి కూడా మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట, తర్వాత గ్రూప్ ఇట్ అండర్ బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్ అండర్ మెయిలింగ్ డీటెయిల్స్ ఇన్ అడ్రస్ ఫీల్డ్ ఎంటర్ ద బ్యాంక్ బ్రాంచ్ అడ్రస్. తర్వాత సెలెక్ట్ కర్ణాటక, ఏదో ఒకటి స్టేట్, పిన్ కోడ్, అకౌంట్ నంబర్ ఫీల్డ్ ఎంటర్ ద అకౌంట్ నంబర్ యాజ్ ఇన్ బ్రాంచ్ నేమ్ ఫీల్డ్ ఎంటర్ ఎంజీఆర్ రోడ్, ఎంటర్ ద బ్యాంక్స్ బిఎస్ఆర్. ఇక్కడ ఉండేదే మనము క్రియేట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో అయితే అన్ని డీటెయిల్స్ వస్తాయి, మనం పర్సనల్గా ఏమొస్తుంది బ్యాంకు సంబంధించినది కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్ అండర్ మెయిలింగ్ డీటెయిల్స్
enter the bank branch address. Account number 0075 8978. అకౌంట్ నెంబర్ ఫీల్డ్ ఎంటర్ ద అకౌంట్ నెంబర్ యాజ్. తర్వాత ఎంటర్ తిన్నా. తర్వాత బ్యాంకు నేమ్ లేదు. తర్వాత బ్యాంకు బ్రాంచ్ నేమ్ ఫీల్డ్ ఎంటర్ ఎంజీ రోడ్ బ్రాంచ్, ఎంజీ రోడ్, మగ్రత్ రోడ్, ఎంజీ రోడ్, ఎంజీ రోడ్. తర్వాత నాట్ అప్లికేబుల్. అకౌంట్ హోల్డర్ నేమ్ అడిగినాడు, నేమ్ పెడదాము. అడ్రస్ ఫీల్డ్ ఎంటర్ ద బ్యాంక్ అడ్రస్ డీటెయిల్స్. గ్రూపు బ్యాంక్ అకౌంట్స్ కెనరా బ్యాంక్. లెడ్జర్ నేము గ్రూపు. అండర్ మెయిలింగ్ డీటెయిల్స్ ఇన్ అడ్రస్ ఫీల్డ్ ఎంటర్ ద బ్యాంక్ బ్రాంచ్ అడ్రస్. బ్యాంక్ బ్రాంచ్ అడ్రస్. ఓకే. అకౌంట్ హోల్డర్స్ కెనరా బ్యాంక్. ఎంటర్ కెనరా బ్యాంక్ యాజ్ ద లెడ్జర్ నేమ్. ఓకే, లెడ్జర్ నేమ్ ఇక్కడ ఇచ్చాము. తర్వాత గ్రూప్ ఇట్ అండర్ బ్యాంక్ అకౌంట్స్ గ్రూపు. ఇది అకౌంట్స్ బ్యాంక్ గ్రూపు. అండర్ మెయిలింగ్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని. మెయిలింగ్ డీటెయిల్స్ ఇన్ అడ్రస్ ఫీల్డ్ ఎంటర్ ద బ్యాంక్ బ్రాంచ్ అడ్రస్. సెలెక్ట్ కర్ణాటక స్టేట్. అకౌంట్ హోల్డర్ నేమ్ మెయిల్ ఇచ్చారు. తర్వాత అకౌంట్ నెంబర్. ఓకే. సెలెక్ట్ కర్ణాటక. ఎంటర్ ద పిన్ కోడ్, బిఎస్ఆర్ కోడ్ 7 digit number allotted by Reserve Bank of India. Enter 50 lakhs opening balance. Okay. Enter. నెక్స్ట్ బిఎస్ఆర్ కోడ్ వచ్చేసి 0240130. 0240130. ఓకే. ఎంటర్. 7 digit నెంబర్ అలాటెడ్ బై రిజర్వ్ బ్యాంక్. ఇది ఈ నెంబర్ మనం. ఓకే. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్. ఎంటర్ 50 lakhs ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సెట్ చెక్స్ బుక్స్, చెక్ ప్రింటింగ్ కాన్ఫిగరేషన్. ఓకే, అవసరం లేదు. తర్వాత ఎంటర్ కెనరా బ్యాంకు ఇండియా. స్టేట్ వచ్చి కర్ణాటక. ఎంటర్. పిన్ కోడ్. కర్ణాటక పిన్ కోడ్ తెలుసా మీకు? కర్ణాటక పిన్ కోడ్ 56001. 56001. ఎంటర్. 00 కాదు, 000. 56001. ఎంటర్. తర్వాత ఎంటర్ టు యాక్సెప్ట్ సేవ్. ఎంటర్. సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్. ఓకే. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఎంటర్ 50 lakhs అండి. 50 lakhs ఉందా? ఎంటర్. తర్వాత చూడండి టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 50 lakhs.
తర్వాత ప్రెస్ ఎంటర్ టు యాక్సెప్ట్ అండ్ సేవ్ చేసినాం దీన్ని. ఇక్కడ చూడండి, పెడతాను చూడండి స్క్రీన్ మీకు అక్కడ ఉన్నట్లుగానే. చూడండి మా ఫస్ట్ వన్ బ్యాంక్ క్రియేట్ బ్యాంక్ లెడ్జర్. అక్కడ ఏముందో చూడండి. మనం కంపెనీని క్రియేట్ చేస్తున్నాము, అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తామో బ్యాంకుని క్రియేట్ చేస్తాం. తర్వాత క్రియేట్ చేసిన తర్వాత అది సేవ్ చేసేసాం. ప్రెస్ ఎంటర్ టు యాక్సెప్ట్ అండ్ సేవ్ చేసేసాం. చేసినామా లేదా? సేవ్ చేసినామా లేదమ్మా? చేసినాం మేడం. ఓకే. ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ పేజీలోకి వస్తే చూడండి, ఆ పేజీలో ఏముందో. పెట్టినాను చూడండి. నెక్స్ట్ పేజ్లోకి వస్తే టు క్రియేట్ ఏ పేమెంట్ వోచర్, ఇది సేవ్ అయిపోయింది. మొట్టమొదటిది స్టెప్ 1 ఏంటి, ఇక్కడ ఏం మనకు అడిగిండేది, హౌ టు ఎంటర్ టీడీఎస్ ఆన్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇన్ టాలీ. ఇన్ కేస్ ఆఫ్ అడ్వాన్సెస్ పేమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద అప్లికేబుల్ టీడీఎస్. ఏబీసీ కంపెనీ మేడ్ an advance payment of 10,000 to Penex agency towards advertisement example, which will be adjusted against the bill of 20,000. TDS is deducted while making the payment. ఏ విధంగా పేమెంట్ అనేది చేస్తారండి. తర్వాత స్టెప్ 1 వచ్చి ఇప్పుడు మనం పూర్తయింది. క్రియేట్ బ్యాంక్ లెడ్జర్. గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు లెడ్జర్, గో టు క్రియేట్, ఎంటర్ కెనరా బ్యాంక్ యాజ్ ద లెడ్జర్ నేమ్. ఆల్రెడీ మనం ఏ బ్యాంక్ క్రియేట్ చేస్తామో కెనరా బ్యాంకు క్రియేట్ చేస్తాం. గ్రూప్ ఇట్ అండర్ బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్. అది అండర్ గ్రూప్ ఏంటి, బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్ అనమాట. తర్వాత అండర్ మెయిలింగ్ డీటెయిల్స్. మెయిలింగ్ డీటెయిల్స్ అంటే ఇన్ అడ్రస్ ఫీల్డ్ ఎంటర్ ద బ్యాంక్ బ్రాంచ్ అడ్రస్. బ్యాంకు బ్రాంచ్ అడ్రస్ ఇచ్చామా మనము, ఎంజీ రోడ్డు అవి ఇచ్చాం కదా, మగ్రత్ రోడ్డు అని. ఓకే, కర్ణాటక స్టేటు. ఎంటర్ పిన్ కోడ్, అకౌంట్ నేము, తర్వాత ఎంజీ రోడ్డు, బిఎస్ఆర్ కోడ్ ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత 4th పాయింట్ ఏముంది, ఫస్ట్ 1 కెనరా బ్యాంక్ క్రియేట్ చేయడం, లెడ్జర్ నేము, గ్రూప్ బ్యాంక్. సెకండ్ 1 అండర్ గ్రూపు, థర్డ్ 1 మెయిలింగ్ అడ్రస్. అదంతా అయింది. 4th 1 ఎంటర్ 50 lakhs ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫీల్డ్. నేను ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉండింది కదా, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం చేసాము, 50 lakhs ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫీల్డ్. అంటే ఈ ఫీల్డ్లో 50 lakhs అనేది ఇవ్వమన్నాడు, ఇచ్చాము. తర్వాత ప్రెస్ ఎంటర్ టు యాక్సెప్ట్ అండ్ సేవ్. యాక్సెప్ట్ చేసి సేవ్ చేసేసాం. సేవ్ చేసామా లేదా? చేసామా లేదమ్మా? చేసామా లేదా? ఓకే. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి, క్రియేట్ పేమెంట్ వోచర్. క్రియేట్ పేమెంట్ వోచర్. టు క్రియేట్ ఏ పేమెంట్ వోచర్, టు క్రియేట్ ఏ పేమెంట్ వోచర్. దాంట్లోకి వస్తే గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ వోచర్, ఎఫ్ఐ పేమెంట్. ఎఫ్ఐ పేమెంట్ మనం ఇంతకుముందు దేంట్లో అవును మన కంపెనీ క్రియేట్ చేసుకుంటే సరిపోయింది. వీలో వేసినాము అనమాట, వీలో వేసాం. తర్వాత ఇక్కడ చూస్తాం మనం ఒకసారి డిస్ప్లేలోకి వచ్చి ఉందేమో ఏం క్రియేట్ చేసాము. లేదు, వీలో లేదు. $50 lakhs ఉంది, ఇక్కడ ఉంది.
అయితే దాంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది ఇంతకుముందు ఉనింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, వేరే కంపెనీని క్రియేట్ చేసుకొని తర్వాత చేస్తాం. ఆల్రెడీ ఉన్నటువంటివి కదా అవి, ఆల్రెడీ ఉన్నటువంటివి కాబట్టి ఆల్ట్ F1 క్రియేట్ కంపెనీ, దీంట్లో క్రియేట్ చేసుకున్నాం కంపెనీని. కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు నేమ్ అనేది క్రియేట్ చేసుకుందాం, కంపెనీ నేమ్ అనుకోండి, ఏబీసీ కంపెనీ. ఏబీసీ కంపెనీ వాళ్ళు ఇచ్చిండే కంపెనీని క్రియేట్ చేస్తాం. ఎంటర్ ఇండియా, తర్వాత కర్ణాటక, ఎంటర్ 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 ఎంటర్. ఇప్పుడు దీంట్లోనే మనం అది బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుందాం. అకౌంట్స్ ఇన్ఫో, ఎంటర్, లెడ్జర్, ఎంటర్, క్రియేట్. ఇప్పుడు కెనరా బ్యాంక్, కెనరా బ్యాంకు, ఎంటర్ బ్యాంక్ అకౌంట్. తర్వాత చూడండి అకౌంట్ హోల్డర్స్ నేమ్ అప్పుడే మనకు రాలేదు కదా, ఇప్పుడు మనము అకౌంట్ ఎవరి మీద, ఏ కంపెనీ, ఏబీసీ కంపెనీ. తర్వాత అకౌంట్ నెంబర్. ఇప్పుడు అర్థమవుతుందమ్మా, ఏ దానికైనా కూడా మనము కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీని క్రియేట్ చేసుకున్నాము అంటే దానికి రిలేటెడ్గా వస్తాయి కాబట్టి ఇక్కడ అకౌంట్ నేమ్, అకౌంట్ నెంబరు ఎంతుంది, 000758 ఎంటర్. తర్వాత ఐఎఫ్సి కోడ్ ఇవ్వలేదు. తర్వాత బ్యాంక్ నేమ్ నాట్ అప్లికేబుల్, కెనరా బ్యాంక్ ఇచ్చాం. తర్వాత బ్రాంచ్ ఎంజీ రోడ్, ఎంటర్. తర్వాత ఇవి అవసరం లేదు. బిఎస్ఆర్ కోడ్ అప్పుడే ఇచ్చింది. ఐఎఫ్సి కోడ్ ఉందా ఇక్కడ, బ్రాంచ్ నేము, స్టేట్, పిన్ కోడ్, అడ్రస్. నాట్ అప్లికేబుల్ అని వస్తాను. ఇప్పుడే మనం బిఎస్ఆర్ కోడ్ కూడా ఇస్తుంది. ఓకే, మన ఏంది ఇది వచ్చేసింది.
తర్వాత దీంట్లో లెడ్జరు క్రియేట్. ఇక్కడ కెనరా బ్యాంక్ ఎంటర్. అండర్ గ్రూప్ వచ్చి బ్యాంక్ అకౌంట్, ఏబీసీ కంపెనీ, ఐఎఫ్సి కోడ్, బ్యాంకు నేము, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్ 00758978 ఎంటర్. ఐఎఫ్సి కోడ్ ఇవ్వలేదే, బిఎస్ఆర్ కోడ్ ఉంది. బిఎస్ఆర్ కోడ్ ఓకే. ఐఎఫ్సి కోడ్ ఎంటర్. బ్యాంక్ కన్ఫిగరేషన్ ఎంటర్. పిన్ కోడ్ వచ్చి 56001 ఎంటర్. 50 lakhs rupees ఎంటర్. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సెకండ్ పాయింట్లోకి వస్తాం. సెకండ్ స్టెప్ ఏముంది? క్రియేట్ పేమెంట్ వోచర్. టు క్రియేట్ ఏ పేమెంట్ వోచర్, గో టు గెట్వే ఆఫ్ టాలీ. స్టార్టింగ్లోకి వచ్చేస్తాం. గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్ వోచర్ ఎంటర్. వచ్చిన తర్వాత ప్రెస్ F5 పేమెంట్. ఎఫ్ఐలోనే ఉంది, ఎఫ్ఐలోనే ఉందన్నమాట. ఎంటర్ F5 పేమెంట్. వచ్చిన తర్వాత F12 చూడండి. గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్ వోచర్, F5 పేమెంట్లోకి వస్తే F12 ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి పేమెంట్ కన్ఫిగరేషన్, పేమెంట్ స్టాండర్డ్ కన్ఫిగరేషన్ అనేది వచ్చిందా లేదా? పేమెంట్ కన్ఫిగరేషన్ వచ్చిన తర్వాత ఎన్ష్యూర్ యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ రిసిప్ట్, కాంట్రా ఎంట్రీ ఈజ్ సెట్ టు ఎస్. ఇక్కడ చూడండి, యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ అడుందా లేదామా? సెటప్ మేడం. ఓకే, ఎన్ష్యూర్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్. ఇది ఇక్కడ పేమెంట్ PYMT అంటే పేమెంట్, రిసిప్ట్ RCPT అంటే రిసిప్ట్, కాంట్రా వోచర్స్, కాంట్రా ఈజ్ సెట్ టు ఎస్. ఇక్కడ ఎస్ పెట్టాలండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రెస్ 2 F2 ఇస్తే ఎంటర్ ఇచ్చేస్తాం. ఓకే, ఇది ఎంటర్ అయిపోయిన తర్వాత F2 ప్రెస్ చేస్తే F2 ఇక్కడ చూడండి. ప్రెస్ F2 అండ్ చేంజ్ ద డేట్ టు 24/4/2009 అండి. 24/4/2000. మనకి ఇక్కడున్న డేట్లే ఇది చేయాలా, లేదంటే రాదు, డిస్ప్లే కూడా రాదు. ఎంటర్. ఓకేమ్మా, ఎంటర్. వోచర్ 24/4/2009. ఇన్ అకౌంట్ ఫీల్డ్ సెలెక్ట్ కెనరా బ్యాంక్. అండర్ పర్టికులర్ సెలెక్ట్ PNX ఏజెన్సీస్. ఎంటర్ 10,000 rupees in the amount field. In bill wise detail screen, in type of reference field select advance from method of adjustments. Enter the bill name. Okay. Change చేసాం డేటు. ఇది స్ట్రక్ అయిపోయి వచ్చా. అకౌంట్ వచ్చా. ఎంటర్ ఇంకా పై పేమెంట్ సెటప్ F12 ఎస్. ఎంటర్
తర్వాత F2లో మార్చిన తర్వాత ఇది రాలేదు 24/4/2009 మన దాంట్లో అది రాదేమో డేట్ F2 1/1/2017 enter. One four 2017 చూడండి డేట్లే మనది ఇది కాదు కాబట్టి చూపించడం 2021 ఎంటర్. ఓకే, ఇప్పుడు ఎంటర్ అయింది. అంటే అక్కడ వాళ్ళు 2009 ఇచ్చినారు, నేను అదే చేస్తామనుకున్నాను. ఇన్ అకౌంట్ ఫీల్డ్ సెలెక్ట్ కెనరా బ్యాంక్. అకౌంట్ ఫీల్డ్ ఇక్కడ పేమెంట్లో ఏమి అకౌంట్ ఫీల్డ్ ఏమన్నాడు, డేట్ మార్చినాము. ఇన్ అకౌంట్ ఫీల్డ్ సెలెక్ట్ కెనరా బ్యాంక్ ఇక్కడే ఉంది. ఎంటర్ ఇచ్చినాక ఇప్పుడు కెనరా బ్యాంక్లో ఎంత ఉంది, 50 lakhs రూపీస్ ఉందా దీంట్లో వేసాం కదా. కెనరా బ్యాంక్లో 50 lakhs రూపీస్ అండర్ పర్టికులర్ సెలెక్ట్ పియానిక్స్ ఏజెన్సీస్ అండర్ పర్టికులర్ సెలెక్ట్. ఓకే,
Next, in the statutory payment screen, select TDS from the list in the type of duty tax field. Set as మేడం స్క్రీన్ కనిపించలేదు మేడం. autofill statutory payment to auto calculate and fill the duty payable to the government. Enter the date till which the TDS deductions are to be considered in deducted till date field. Select 194J in the screen section field. Select the required nature of payment. Select the deductee status. Select the required bank account ledger from the list of ledger accounts. The statutory payment screen is displayed as shown below. Statutory స్క్రీన్ కనపడలేదు మేడం. payment, statutory payment screen. The bank ledger set provide details yes to yes. Provide details to yes to view the TDS payment details. In the payment, okay, detail screen. In the payment screen, in the bank ledger selected in the statutory payment, screen. Madam, The bank ledger selected in the statutory payment screen is defaulted automatically in the account field. Working in educational mode. madam, Tarvata madam, computation report, configure payment configuration. Okay, Alt F1. Okay, create company. MNC, enter mailing address, MNC address. Karnataka. Enter. State Karnataka. Enter. Input. 560001. Enter. Phone number, fax, mail. Enter. Financial year, vault. Okay. Enter. తర్వాత అకౌంట్స్ ఇన్ఫో, ఎంటర్. లెడ్జర్, ఎంటర్. క్రియేట్ కెనరా బ్యాంక్, ఎంటర్. బ్యాంక్ అకౌంట్, ఎంటర్. బ్యాంక్ అకౌంట్. ఎంఎన్సి, అకౌంట్ హోల్డర్ నేమ్. అకౌంట్ నంబర్, బ్యాంకు, ఎఫ్సి, ఏజెన్సీస్. ఓకే, ఏజెన్సీస్. ఎస్, ఫిల్ స్టాట్యూటరీ పేమెంట్. ఆల్ట్ ఎస్,
invoice. Okay. Okay, company creation. How to TDS advance voucher ledgers movement alters go to TDS deduct party deducting TDS Madam, yes. madam, MNC account number NFC Penny. Enter. Email address apc@gmail.com. gmail.com. Enter. India, Karnataka. Enter. Karnataka 56001. Enter. Tax inside financial year tax. Okay, company creation ఉంది. తర్వాత enter. Step 1 now. దీంట్లో స్టెప్ 1లోకి వస్తే కర్ణాటక బిఎస్ఆర్ కోడ్ అంతా వచ్చింది. అడ్రస్ అకౌంట్స్ ఇన్ఫో specify accounting voucher. Go to gateway of Tally. Accounts voucher. Enter. Specify F2 voucher date. F2 voucher date. One 4/2021. Enter. Debit field, select the required from list of ledger accounts. In debit field, select the required ledger from the list of ledger accounts. In debit field, select the required ledger from the list of ledger accounts. Enter the amount. Press enter to view bill-wise details screen. Bill-wise. Okay. To accept, press enter to skip the due date or credit. Dia field, select new reference dia field. Bill-wise details. Enter. Okay, payment loki vaste ledgers create. Payment loki raakundane
ledgers, accounts info, go to gateway of tally, accounts info, ledgers, enter, create, Canara Bank, Canara Bank, enter, bank account, enter, ABC company, account name, ABC company, create bank, Canara Bank, branch address, the bank under group, ABC company, accounts group, తర్వాత bank branch address, select Karnataka state, account number 00758978, enter, IFSC code, no, bank name, Canara Bank, okay, Canara Bank, enter, branch, RBI branch, Reserve Bank of India, in branch name field, enter, MG Road, 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 MG Road, enter, BSR code, 560001, enter, 50 lakhs, enter, okay. అయిన తర్వాత press enter to accept and save me, create payment voucher, next with Phoenix agencies, Phoenix agencies, enter, okay, agencies towards advertisement expenses, paid sundry, Phoenix agencies, ABC company advance payment, అండర్ గ్రూప్ వచ్చేసి ఫోనిక్స్ ఏజెన్సీస్, అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్, ఏబిసి కంపెనీ, ఫోనిక్స్ ఏజెన్సీస్, అండ్ ఇక్కడ sundry creditors, enter, yes, Phoenix Agency of India, Karnataka, pin code 560001, enter, third bank details, okay, enter, next. ఇది అయిన తర్వాత రిటర్న్ వచ్చి go to gateway of tally, accounts vouchers, enter,
F5 payment, set out to 12 configuration, F12 configuration, yes, enter, ఓకే అయిన తర్వాత ప్రెస్ F2 2021 ఎంటర్ తర్వాత కెనరా బ్యాంక్ 50 lakhs, press F2 change in account field select Canara Bank, enter Canara Bank, enter under particulars select Phoenix agencies, enter ఇక్కడికి వస్తే ఓకే enter agencies, enter 10,000 amount field, 10,000 amount field on advance, enter advance amount in bill wise detail screen, in type of reference field select advance from method of adjustments, type of enter 10,000 rupees, bill wise details for Phoenix agencies up to 10,000 rupees, debit in bill wise details screen వచ్చింది. in type of reference field select advance from method of adjustment, date, credit, date, advance, తర్వాత ఎంటర్ నేమ్ దగ్గర ఏమి ఇస్తాం, డ్యూ డేట్, అమౌంట్, బిల్ వైజ్ డీటెయిల్స్ నెక్స్ట్ 10,000, అడ్వాన్స్ 001, అడ్వాన్స్ -001, ఎంటర్ డ్యూ డేట్ అవసరం లేదు, ఓకే ఎంటర్ తర్వాత అండర్ పర్టికులర్ సెలెక్ట్ ద డ్యూటీ లెడ్జర్స్ TDS కాంట్రాక్టర్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ TDS డీటెయిల్స్ స్క్రీన్, in type of reference field select now reference, in a name field accept the default reference number payment, in a name of payment field select payment to contractors, TDS duty ledger assembled amount and TDS amount field details are defaulted automatically based on the information provided in the voucher, ఓకే అండర్ అదైన తర్వాత అండర్ పర్టికులర్ సెలెక్ట్ ద డ్యూటీ లెడ్జర్ TDS కాంట్రాక్టర్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ TDS డీటెయిల్స్ స్క్రీన్, the particular select the duty ledger TDS contractors from the list of ledger accounts. In type of reference field selected new reference, in new name field accept the default reference number payment, in a name of payment field select payment to advertise, TDS duty ledger unte TDS tax surcharge
స్టాట్యూటరీ టాక్సేషన్, దీనిలో టీడీఎస్ ఎస్ ఎంటర్, ఎస్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడ టర్న్ రిజిస్ట్రేషన్ నెంబరు, ట్యాక్స్ డిడక్టర్ టైపు, డిడక్షన్ డివిజన్, సెట్ ఆల్టర్ వన్ నాట్ అవైలబుల్. TDS deductor details, TDS deductor details. ఓకే, ట్యాక్స్ అన్నది ఎంటర్. తర్వాత ట్యాక్స్ డిడక్షన్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ 10,000, అకౌంట్ నెంబర్, TAN నెంబర్, డిడక్టర్ టైప్ కంపెనీ, డిడక్టర్ బ్రాంచ్ ఎంజీ రోడ్, ఎంటర్. డీటెయిల్స్ ఆఫ్ పర్సన్ రెస్పాన్సిబుల్, TDS 20%. ఇగ్నోర్ ఇట్ ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ TDS డిడక్షన్, యాక్టివేట్ TDS ఫర్ స్టాక్ ఐటమ్స్. ఓకే, ఎంటర్. తర్వాత $50 lakhs deducted. Payment to 10,000. Payment to 10,000. ఇదేమా